ఇంత రూరల్ లెవెల్‌లో చాలా లో లెవెల్‌లో కూడా ధ్యానాన్ని తీసుకెళ్లారు పత్రిజీ గారు. హ్మ్. హ్మ్. వారితో మీ అసోసియేషన్ ఎలా ఉండేదండి? ఒక ఫ్రెండ్ అండి అంతే. ఎందుకంటే ఇద్దరు బ్రదర్ ఇద్దరు సిస్టర్స్ పెళ్లి చేసుకున్నారు. హ్మ్. మా రెండో ఒకరిని పెళ్లి చేసుకుంది వీళ్ళ బ్రదర్ వేణు వినోద్ గారు. హ్మ్. అప్పటి నుంచి మేము అప్పుడు శంకరమఠలో ఉండేవాళ్ళం మా హ్మ్. ఇల్లు. బేగంపేటకి వచ్చే ముందు శంకరమఠలో ఉండేవాళ్ళం. హ్మ్. వాళ్ళు అంబర్పేటలో ఉండేవారు. హ్మ్. ఇన్ఫాక్ట్ తిలక్ నగర్‌లో ఉండేవారు. అప్పుడు ఇంకా అంబర్పేట ఇల్లు హ్మ్. కట్టుకోలేవాళ్ళు. సో రావడం, పోవడం ఉండేది. హ్మ్. కలిసేది ఉండేది. హ్మ్. పండగకి ఫంక్షన్ ఉంటే కలిసేవాళ్ళం. కామన్ రిలేటివ్స్ హ్మ్. కాబట్టి. సో మా ఇంటికొచ్చి వస్తూ ఉండేవాడు, వెళ్ళేవాడు అంతా అలా ఉండేది. మేము వెళ్ళేవాళ్ళం, హ్మ్. కలిసేవాళ్ళం. అందులో వాళ్ళ మదర్ చాచి గారు ఎక్స్‌పర్ట్ వంట ఆవిడ. హ్మ్. ఆవిడ ఎటువంటి దాన్నైనా వండేసేవారు. హ్మ్. ఇంకా గుర్తుంది. ఆవిడ బీరకాయ పొట్టు తీసి దాంతో హ్మ్. పచ్చడి చేసేవారు. హ్మ్. బీరకాయ పొట్టు పచ్చడి అని. పొట్టుతో హ్మ్. చేసిన పచ్చడి హ్మ్. ఫెంటాస్టిక్ ఉండేదన్నమాట. సో అంత కళాకారు ఆవిడ. హ్మ్. మంచి మ్యూజిషియన్ ఆవిడ. హార్మోనియం వాయించేవారు. హ్మ్. హిందుస్థానీ సంగీతం వచ్చేది. సో ఆవిడ అంత ఇది కాబట్టి పిల్లలకు కూడా అంత మ్యూజిక్ రావడం కానీ, ఫ్లూట్ నేర్పించడం హ్మ్. కానీ అలా ఉండేది. సో నేను కూడా 6 మంత్స్ నేర్చుకున్నాను ఆయన దగ్గర ఫ్లూట్. హ్మ్. దాంతో నాకు అర్థమైంది. హ్మ్. ఇది మనతో అయ్యే పని కాదు. హ్మ్. వదిలేసాను. సారీ అని చెప్పి వదిలేసాను. హ్మ్. ఎందుకంటే అదొక సముద్రం అది హ్మ్. సంగీతం అన్నది. అలా ఉండేది అన్నమాట. ఒక ఫ్రెండ్‌లా ఉండేవాడు. దాని తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేవారు. హ్మ్. రాస్తున్నప్పుడు అప్పటికి అంబర్పేటకి వచ్చి ఇల్లు కట్టేసుకొని షిఫ్ట్ అయిపోయారు. ఈయన ఫ్రెండ్ ఒకాయన ఉండేవారు. అక్కడ దినమంతా వీళ్ళు చదువుకునేవారు హ్మ్. యూపీఎస్సీకి. అప్పుడు సాయంత్రం వెళ్ళేవాడిని కలవడానికి. ఎందుకంటే ఇద్దరం ఒకటే క్రికెట్ టీమ్‌లో ఆడేవాళ్ళం. హ్మ్. సాయంత్రం ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఇరానీ హోటల్ ఉండేది. అక్కడికి వెళ్ళి చాయ్ తాగేవాళ్ళం. హ్మ్. డబ్బులు ఉండేవి కాదు. ఆయన దగ్గర ఉండేవి కాదు. నా దగ్గర ఉండేవి. నేను స్టూడెంట్‌ని. చిన్న హ్మ్. పిల్లాడిని. నా దగ్గర ఉండే డబ్బులు. మనం బెట్టు చాయ్ తాగేవాళ్ళం. హ్మ్. ఇరానీ చాయ్. సో, అలా ఫ్రెండ్‌షిప్ ఉండేది. దాని తర్వాత మళ్ళీ మా అక్కని పెళ్లి చేసుకున్నాను. నేను ఎప్పుడు ఆయన బాబా అని పిలవలేదు. హ్మ్. పిలిస్తే తిట్టేవాడు. ఎవడా నీ బాబా అనేవాడు. హ్మ్. పేరు పెట్టి సుభాష్‌ని పెట్టి పేరు హ్మ్. పిలిచేవాళ్ళం. దాని తర్వాత మళ్ళీ ఉద్యోగం రావడము, అంతా హ్మ్. అవ్వడము. ఆయనతో కలిసి తిరగడము. ఆయన వ్యాన్‌లో వెళ్ళేవాడిని. నాకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా! స్కూల్‌కి, కాలేజ్‌కి. అప్పుడు వెళ్ళి ఆయనతో ఆయన టూరింగ్‌కి వెళ్ళేవాడు విలేజెస్‌కన్నీ. హ్మ్. సో, ఆయనతో అప్పటి నుంచి ఆయన గ్రౌండింగ్ వచ్చింది. మీరు అన్నారు కదా! హ్మ్. గ్రాస్ రూట్ అంటే. హ్మ్. ఆయన వ్యాన్‌లో వెళ్ళి విలేజ్ కొంచెం లెట్స్ సే విలేజ్ అంతా 3 కిలోమీటర్లు ఉంది మెయిన్ రోడ్ హ్మ్. నుంచి. ఆ విలేజ్ పని అయ్యాక ఇంటికి వెళ్తుంటారు కదా! హ్మ్. ఎక్కించుకునేవాడు వాళ్ళని. ఏం చేస్తున్నారా మీ ఊర్లో ఏం పంట పండిస్తున్నారు? హ్మ్. ఏముంది? మీకు పంటలో ఏం కష్టాలొస్తాయి? అవన్నీ హ్మ్. అంటూ మాట్లాడేవాడనమాట. సో, బై టైమ్ విలేజ్‌కొచ్చేసరికి ఆ ఊరు సంగతి అంతా తెలిసేది నాకు. ఈ పంట పండిస్తున్నారు, ఈ హ్మ్. కష్టాలున్నాయని. సో, ఆయన పనికి అది పనికొచ్చేదనమాట. హ్మ్. సో, హీ వాస్ వెరీ ఎలాగంటే డౌన్ టు ఎర్త్ ఉండేవారనమాట. హ్మ్. ఒక ఫార్మర్‌లా మాట్లాడేవాడు ఇతను. సో, ఆ గ్రౌండింగ్ వచ్చింది. ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఎలా హ్మ్. మాట్లాడాలో. ఎందుకంటే నేను వెళ్లి ఒక ఫార్మర్‌తో మాట్లాడడం అంటే నాకు కష్టం అవుతుంది. అంటే ఆ లెవెల్‌కి వెళ్ళాలంటే అందరికి హ్మ్. కాదు అది. హ్మ్. స్పెషల్ గిఫ్ట్ ఉండాలి. హ్మ్. ఎందుకంటే టు కమ్ దేర్ లెవెల్. అలా ఉండేదన్నమాట. దాంతో ఆయనకి ఆహ్, ఆ వ్యాన్‌లు తిరగడం, హ్మ్. ప్రచారం చేయడం, సాయంత్రం అక్కడ వెళ్లి పాంప్లెట్స్ పంచేది. ఫ్లయర్స్ హ్మ్. పంచేవి. ఒక సినిమా చూపించేవారు వీళ్ళు. హ్మ్. సో, ఇవన్నీ ఉండేవన్నమాట. దాంతో యాక్చువల్లీ చూసారంటే ఆ సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ ప్రైవేట్ కూడా తీసుకొచ్చారు. ఆ వ్యాన్‌లు పెట్టి, హ్మ్. ప్రచారం వ్యాన్‌లు పెట్టి, ఈ కాన్సెప్ట్ అంతా కాన్సెప్ట్. అక్కడి నుంచి వచ్చిందన్నమాట. హ్మ్. హ్మ్. సో, అలాగా హి హాడ్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్ ఎబిలిటీస్ అండ్ మేనేజ్మెంట్ చాలా బాగుండేది. అందరితో కలిసి వెళ్ళడము, హ్మ్. భుజాన్ని చేసి తీసుకెళ్ళడము. హ్మ్. ఆహ్, నేను నీ మనిషిని అన్నట్టు ఫీలింగ్ వచ్చేది వేరే వాళ్ళకి. అలా చేసేవాడు ఇతను. సో, నాకు ఆయనకి ఇట్ వాస్ వెరీ క్లోజ్ రిలేషన్‌షిప్ ఉండేది. ఆహ్, కష్టాలు చెప్పుకునేవాళ్ళం, చేసేవాళ్ళము. అంతా ఉండేది. అంటే మీరు ఆయన ఇంత క్లోజ్ రిలేషన్‌లో ఉన్నారు గదండీ! హ్మ్. ఎప్పుడైనా అంటే మీరిద్దరు గూడా ధ్యానంలో ఒక మంచి స్థితికెళ్ళిపోయారు. హ్మ్. ఆ సమయంలో మన విజన్ ఎలా ఉండబోతుంది? మనం రాబోయే ఒక 30 ఏళ్లలో ఇలా చేయబోతున్నాము అని వారు మీకెప్పుడైనా ఐ చెప్పారా? డోంట్ థింక్ ఈవెన్ సుభాష్ మీకు ఆలోచించలేదు అనుకుంటాను హ్మ్. అలాగా. ఆయన ఎప్పుడు ఇది చేయాలి, ఇక్కడికి వెళ్ళాలని ఎప్పుడు అని ఉండేది కాదు. హ్మ్. ఆయన ధ్యేయం ఒకటే ఉందంటే ఎంతమందికి చేయగలుగుతానో అంతమందికి ధ్యానం నేర్పియాలి. హ్మ్. అది 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1,00,000 మంది కావచ్చు. మా బ్రాడ్ సెన్స్ హ్మ్. అంటే మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ ఉండేది కాదు. అంతా హ్మ్. మైక్రో లెవెల్ ప్లానింగే. హ్మ్. వెళ్ళాము, కర్నూలులో ఉన్నాం. నెక్స్ట్ డే రేపు నాకు తాడేపత్రి ట్రిప్ హ్మ్. ఉంది. పని అయిపోయింది. హ్మ్. అక్కడ ఎవరున్నారు నేర్చుకునేవాళ్ళు ఎవరికి చెప్తే హ్మ్. ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. హ్మ్.
ఆ ఏరియాలో ఎవరి మాట ఎక్కువ వింటారు, ఎవరికి ఎక్కువ సోషల్ సర్కిల్ ఉంది, ఎవరికి కొంచెం మంచి ఇంటెలిజెన్స్ అంతా ఉంది, అలా కనుక్కునేవాడు. ఎలాగంటే ట్రైనర్ అన్నట్టు ఈయన వాళ్ళని ట్రైన్ చేసేవాడు, వాళ్ళు వేరే వాళ్ళని ట్రైన్ చేసేవాడు. సో ఆ కాన్సెప్ట్ ఉండేది. కాబట్టి అప్పుడు అలా అలా ఒక 2-3 విజిట్లలో వాళ్ళని కొంచెం ట్రైనింగ్ చేసేసి, బాబు ఇంకా నేను అయిపోయింది, ఇంకా నువ్వు చేయి. సో అట్లా అన్నమాట. సో ఇట్ వాస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటాం కదా, అలా అలాగేదనమాట. నా నుంచి ఒకరికి, వాళ్ళ నుంచి 10 మందికి, ఆ 10 మంది ఇంకో 10 మందికి, అలాగనమాట. సో అలాగా అయ్యింది అది. ఆయన కామన్ మ్యాన్ గా ట్రావెల్ చేస్తూ ఒక్కసారిగా ఈ మార్గంలో రూట్ చేంజ్ అయిపోయారు కదా, అలా ఒక్కసారిగా చేంజెస్ ఎందుకు వచ్చినాయి వారిలో? దానికి ఏమంటే వీళ్ళకి ఫ్రెండ్ రామచంద్రారెడ్డి గారని, కోరమాల్ ఫర్టిలైజర్స్ ఏమంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మార్కెటింగ్ కంపెనీ ఏమో ఏడీ ప్యారీ. సో ఎక్కడ పోయినా కూడా వీళ్ళు మార్కెటింగ్ చేసేవారు కాదు, వీళ్ళని సేల్స్ ప్రమోషన్ చేసేవారు. మాది వాడండి అని ఉండేది అన్నమాట. మన డీలర్స్ ఆ ఊళ్ళల్లో కానీ వాళ్ళ దగ్గర ఉండేవారు, వాళ్ళు అమ్మేవారు. కానీ అది అమ్మేవాళ్ళు ఏడీ ప్యారీ వాళ్ళు అన్నమాట. దాంట్లో ఒక ఏరియా మేనేజర్ లాగా రామచంద్రరెడ్డి గారు ఉండేవారు అన్నమాట. రామచంద్రరెడ్డి గారు ఈయన బాగా క్లోజ్, ఎందుకంటే రోజు ఆయన కలవడం, ఆఫీస్లో కలవడం కానీ పనులు ఉండేవారు, అంత కలిసేవారు అన్నమాట. సో ఒక రోజు ఇలాగే ఒక స్టేషన్లో వీళ్ళు ఎటో వెళ్తున్నారు. ఆ రోజు ట్రైన్ ఎందుకు వెళ్ళి నాకు తెలియదు. స్టేషన్లో బుక్ షాప్ ఉంటాయి కదా, ఏదో బుక్ కొనుక్కుందాం, మ్యాగజైన్ కొనుక్కుంటాం యూజువల్లీ మనం. కొనుక్కొని వెళ్తే అక్కడ యూ ఫర్ ఎవర్ లాప్ సంగనప్ప బుక్ దొరికింది. అది అనుకున్నారు. అప్పుడు సుభాష్ పత్రిక లేరు, రామచంద్రరెడ్డి ఒక్కరే వెళ్తున్నారు. ఆ బుక్ చదివేసరికి వచ్చి మళ్ళీ ఒక వీక్ 10 days వచ్చి మళ్ళీ నేను కలిసినప్పుడు పత్రిక గారు ఈ బుక్ చదివాను, బాగుంది, చదవండి, ఆ బుక్ ఇచ్చారు అన్నమాట. అక్కడి నుంచి యాక్చువల్లీ ఆ బుక్ వాజ్ అ టర్నింగ్ పాయింట్. వాట్ యు సే క్యాటలిస్ట్ అనుకోండి, ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. దాని తర్వాత అలా చదువుతూ ఇంకో బుక్స్ కొనడం కానీ, ఈ స్పిరిచువాలిటీ బుక్స్ కొనడం కానీ, లెడ్ బెటర్, అని బెసెంట్, బ్లవాట్స్కీ, ఇవన్నీ. ఎందుకంటే వీళ్ళంతా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ కదా, సో అవంతా వాళ్ళకి పనికి వస్తాయి అన్నమాట. అలా చదివేవారు. ఆ సమయంలోనే మన స్వామీజీ సదానంద గారు ఆయన కలవడం జరిగింది. సదానంద గారు తహసీల్దార్ ఉండేవారు, రామకృష్ణారెడ్డి అని పేరు అనుకుంటా. ఆ సమాధి కట్టాము సున్నవరంలో, ఆయన భూమి అది. సో ఆయనకి ఎవరు చెప్పారన్నమాట, ఇలా ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర, అప్పుడు అదొకటే అప్పుడు బస్ స్టాండ్, ఇప్పుడు అది ఓల్డ్ బస్ స్టాండ్ అయింది. దాని ముందు ఒక హోటల్ ఉండేది రాఘవేంద్ర అని, దాంట్లో ఆయన ఉండేవారు. ఈయనకు తెలిసినంత భోజనం, టిఫిన్ తీసుకెళ్ళడానికి, టీ ఇవ్వడం కానీ అలా చేసేవారు అన్నమాట. అక్కడి నుంచి ద షిఫ్ట్ బాగా అయింది అన్నమాట. అప్పటికే వీళ్ళు ఒక 6-7 months 1 year దాకా అన్ని బుక్స్ చదివారు. ఆయన షోరీ గారు ఉండేవారు, ఎన్జి షోరీ గారు, ఆయన ప్రిన్సిపల్గా పనిచేశారు. హీ వాజ్ హ్యూజ్ ఇంటలెక్చువల్. ఆయన పైన డాబా మీద రూమ్ ఉండేది, ఇంత పెద్ద రూమ్లో మొత్తం షెల్ఫ్, ఫ్లోర్ నుంచి రూమ్ దాకా అన్ని బుక్సే, కొన్ని వేల బుక్లు ఉండేవి. ఆయన ఆల్ స్పిరిచువాలిటీ ఉంది, ఇంట్లో వచ్చిన బుక్సే. ఆయన దగ్గరికి వెళ్ళడం, కూర్చోవడం, ఆయనతో మాట్లాడడం, డిస్కస్ చేయడం. కార్లోస్ కాస్నాడా, లేకపోతే రుత్ మాంట్గోమరీ, రిచర్డ్ బాక్, లేకపోతే మన ఇతను ఎవరు పాలో కోయిలో, ఇలా ఆల్ టాప్ ఆథర్స్ బుక్స్ చదవడము, చదివిన వాటిని డిస్కస్ చేయడం, ఈయన రాశాడు, ఎందుకు రాశాడు, అలా మెల్లిగా 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 ఇది అయింది అన్నమాట. అది అంతేగాని సడన్ గా ఏదో ఒక యాక్సిడెంట్ లో సడన్ గా మారిపోయింది, షిఫ్ట్ అయిపోయింది అని అట్లా ఏం లేదు. నాకు యాక్సిడెంట్ అయింది, దాని థాట్కి తనలోకి ఒక అంటారు కి వాకిన్ అయ్యారని, బట్ ఐ నాట్ షూర్ అది ఎంత నిజం ఎంత అబద్ధం నాకు తెలియదు. ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్. అది కానీ బట్ వాట్ ఎవర్ ఐ నో, ఇది జరిగింది, నేను చూసాను, ఇది నేను చూసిన కళ్ళతో. అదే సమయంలో వారితో పాటు ఈ బుక్స్ చదివిన వాళ్ళు, ఈ మార్గంలో ఉన్నవాళ్ళు ఇంత లెవెల్లో ధ్యానాన్ని ప్రచారం చేసిన వాళ్ళు కాదు కదండి, మీరు ఒక్కరే చేయగలిగారు కదా. ఒక్కరే కదండి, ఆయన వెళ్ళేవాడు మొత్తం కర్నూలు డిస్ట్రిక్ట్ అంతా, కర్నూలు, కడప, ఇటు అనంతపూరు, ఎమ్మిగనూరు, ఇవన్నీ తిరిగేవాడు. ఆదోని అంతా సింగిల్ మైండ్ ఉండేది అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా అంతా పనిచేయడము, ఫ్రీ ఉండి చెప్పడం, డీల్ దగ్గర కూర్చునేది, వాటితో బిజినెస్ మాట్లాడుకునేది, వాడు టీ కాఫీ ఇలా ఆఫర్ చేస్తాడు, అది తాకుంటూ మనం ఆధ్యాత్మికం చెప్పేది, అలాగనమాట. ఎవరు కనబడితే వాళ్ళకి ఫస్ట్ పని అయిపోయింది, ఇవాళ పని అయిపోయింది, ఇంకా నాకు ఒక గంట ఫ్రీ టైం ఉంది, చెప్పు. సో నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళేది, నీకు చెప్పాను కదా ఏం చేసావు అని క్వశ్చన్ చేసేవాడు మళ్ళీ.
సో ఈయన పెద్ద ఆఫీసరు, ఆ బ్యాంక్ బిల్ చెప్పేవారు వెళ్ళి ఆ. కొంతమంది, అరే మళ్ళీ ఆయన వస్తున్నాం అడుగుతున్నాం చెప్పాలి రావు అని. అలా కొంతమంది రిలైజ్ అయ్యారు, దే రిలైజ్డ్. ఇన్ఫ్యాక్ట్ కొంత డీలర్స్ కథ ఎలాగైందంటే గమ్మత్ చూడండి, ఎలాగైందంటే ఎప్పుడైతే ఇలా చేయడం మొదలెట్టారో వాళ్ళ బిజినెస్ పెరగడం మొదలైంది. అరే ఇదేంటి, నా రెవెన్యూస్ పైకి వెళ్తున్నాయి, నెలకి ₹1,00,00,000 చేసామని ఇప్పుడు 2 కోట్లు అవుతున్నాయి, అంటే నా ఆజీవిక వచ్చి అందుకోసామని. సో దే యూ హ్యావ్ టు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్. దీనివల్ల ఏందేమో నాకు సపోర్ట్ నేచర్ అనేవారు కాదు, దేవుడు సపోర్ట్ ఇస్తున్నాడేమో, నేను దేవుడు మార్గం నడుస్తున్నాను కాబట్టి నాకు మంచిగా జరుగుతుంది. సో దానివల్ల అంతా కలిసిగట్టుగా రావడము. అండ్ ఈయన ఇప్పుడు వేరే డబ్బులు అడిగేవాడు కాదు, ఆయన ఏదో ఉంటే ఆయన డబ్బుతోనే అప్పటి నుంచే ఫ్రీగా అన్నం పెట్టడం, ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ కాఫీలు ఉండేవి, అంతా ఉండేవి. సో ఆల్ దీస్ థింగ్స్ యూనో.